मेदक गवर्नमेंट गर्ल्स स्कूल की प्रिंसिपल रेखा ने आज अपनी रिटायरमेंट के मौके पर टीटीवी से खुसूसी बातचीत की। उन्होंने कहा कि वो एक तालिब-इल्म, उस्ताद और हेडमास्टर के तौर पर खिदमत अंजाम देने के बाद इसी स्कूल से रिटायर हो रही है। उन्होंने बताया कि उन्होंने इस स्कूल में दूसरी से 10वीं जमात तक तालीम हासिल की, लड़कों के स्कूल में इंटरमीडिएट मुकम्मल किया और फिर टीटीसी किया और इसके बाद फ़ौरन उन्हें नौकरी मिल गई। उन्होंने बताया कि उन्होंने बीए, बीकॉम, एमए और बीएड को काम करते हुए मुकम्मल किया। నేను ఈ పాఠశాలలో 2వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇక్కడనే విద్యాభ్యాసం చేసినాను. ఇంటర్మీడియట్ అనేటువంటిది గవర్నమెంట్ కాలేజీలో బాయ్స్ హై స్కూల్లో చదవడం జరిగింది. ఆ తర్వాత టీటీసీ కాగానే వెంటనే ఉద్యోగం అనేటువంటిది రావడం జరిగింది. ఉద్యోగం చేసుకుంటేనే బీఏ, బీఎడ్, ఎంఏ చేయడం జరిగింది. ఆ తర్వాత 1984లో నా యొక్క ఫస్ట్ అపాయింట్మెంట్ 6/1/84. 1990లో స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ రావడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్లో కాబట్టి 2023లో పీజీహెచ్ఎంగా ప్రమోషన్ రావడం జరిగింది. అప్పుడు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. ఈ యొక్క పాఠశాలలో 3 మీడియాల్లో పనిచేయడం వల్ల అంటే ఈ పాఠశాలలో ఎక్కువ సంవత్సరాలు, నా యొక్క 42 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ఈ పాఠశాలలో విధి నిర్వహించడం జరిగింది. ఈ విధి పట్ల అంటే అంకిత భావంతో పిల్లల యొక్క క్షేమం దృష్ట్యా, పిల్లల యొక్క అవసరాల దృష్ట్యా, వాళ్ళ యొక్క యోగక్షేమం తెలుసుకొని వాళ్ళకు విద్యను అందించడంలో నా యొక్క పాత్ర అనేటువంటిది అమోఘం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో ఉన్నత స్థాయిలో నేను చెప్పినటువంటి విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ నుండి అంటే ఇప్పుడు వెళ్ళిపోవడం అనేటువంటి చాలా బాధాకరమైన విషయము. అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అనేటువంటిది తప్పకుండా కావాల్సిందే ప్రభుత్వ ఆదేశానుసారము. కానీ ఈ మధ్య పిల్లల ఫోన్ల వల్ల వాళ్ళు చెడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫోన్లకు దూరంగా ఉండి మంచి విద్యాభ్యాసం అందించి ఆడపిల్లలకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం అనేటువంటిది కల్పిస్తుంది. కాబట్టి అన్ని రంగాల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మంచి విద్యాభ్యాసం అందించి పాఠశాలకు అటు తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని అదే ఆశిస్తూ వాళ్ళకు సలహా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సార్ వాళ్ళు, యూసుఫ్ అలీ సార్ వాళ్ళు ఈ యొక్క నా యొక్క అభిమానంతో, నా మీద అభిమానంతో మీరు రావడం, మీ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం నాకు చాలా సంతోషదాయకం సార్. మీ యొక్క అంటే మేలుని ఎప్పుడు అంటే మీరు మా పాఠశాలకు ఎట్లా అంటే రక్షకులుగా ఉన్నారు. ఏ జరిగినా కానీ వెంటనే మీరు ప్రతిస్పందించి మాకు చెప్పడం అనేటువంటిది జరిగింది సార్. మీకు చాలా రుణపడి ఉన్నాను. మీకు దీని తరఫున ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను సార్.